హాయ్ అండి. ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్గా బెల్లం పరమాన్నం చేశానండి. ముందుగా రైస్ కుక్కర్ తీసుకుని దానిలోకి హాఫ్ గ్లాస్ బియ్యం వేసేసుకున్నానండి. దానిలోకి హాఫ్ మాత్రమే పెసరపప్పు వేసుకుని బాగా వాష్ చేసేసుకుని 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. ఈ వాటర్ పోసేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. మనకి మెత్తగా అయిపోద్ది, వీడియోలో చూపిస్తున్న విధంగా అయిపోద్దండి. నేను ఒకసారి కలిపేసేసుకున్నాను. ఆల్రెడీ 1/2 లీటర్ పాలను నేను మరిగించేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అవి చల్లారిపోయినాయి. ఆ పాలు నేను ఉడికించిన అన్నంలోకి వేసేసుకుంటున్నానండి. వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఆన్ చేసుకుని మనకి 5 మినిట్స్ ఉడకాలండి. దగ్గరికి వచ్చేయాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి. ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఒక పక్క 1.5 నేను బియ్యం ఎంతైతే తీసుకున్నానో పెసరపప్పు బియ్యం కొలతతోనే బెల్లం కూడా వేసేసుకున్నాను. మనకి బాగా స్వీట్గా ఉండదండి, మైల్డ్గా ఉంటుంది. ఎక్కువ స్వీట్ ఇష్టపడేవాళ్ళు కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోండి. మాకు ఇది సరిపోద్ది. బెల్లం వేసేసుకుని కలిపేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ కలుపుకుంటే చాలండి, మనకు దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం ఇలాచీ కూడా వేసేసానండి. వేసుకుని ఒకసారి కలిపేసేసుకుని కలుపుకుంటూ ఉండాలండి. మరి హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. కలిపేసేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. తర్వాత కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నానండి. గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు జీడిపప్పును కూడా వేసేసుకున్నాను. కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకుని మనకి మాడిపోకూడదండి, బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇవంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని నేను పరమాన్నంలోకి వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుని డిష్ అవుట్ చేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీ అయిన బెల్లం పరమాన్నం రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, పాలు విరిగిపోవు, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సంక్రాంతికి ఇలా ప్రిపేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.